జాగా మీ ఊరికి రా మరి మనకెందుకు లేదు? అందుకే ఇప్పటి నుంచి మేము నిజాయితీగా బతుకుతామని వాళ్ళకి దోచిపెట్టేదానికి మీరెందుకు? ఆమె కష్టపడుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, సబద్ధాలు చెప్తున్నారు, లేనేటని పెడుతున్నారు. ఏదైనా మీ దృష్టికి ఇస్తాను. నా దృష్టికి కావాల్సిన పనిలే. ప్రతి ఒక్కరూ వాళ్ళతో మాట్లాడి లాలుచిపడి డబ్బులు ఇప్పించే లేకుండా మీది రాసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఏదో తెలిస్తే పోయి దానికి సమాధానం చెప్పి వచ్చి కూర్చోండి. కానీ దానికి ఏదో వాళ్ళ కోసము ఇంత అంతలేని స్టాంపు వెండర్లు అందరూ వసూలు చేసి వాళ్ళ చేతిలో ఉంటే ఏసీ వాళ్ళు వచ్చి పట్టుకుంటారని అందరూ మీ దగ్గర దెబ్బ పెట్టి రాత్రి పూట ఇస్తారో పొద్దున ఇస్తారో ఎప్పుడు ఇస్తారో ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తున్నారు? కొంచెం తలవుద్ది. నేనైతే ఎవరన్నా పొరపాటు జరిగిందని నాకు తెలిస్తే ఎవరి మీద ఎలాంటి లేకుండా నేను పరీక్షలు పెట్టాను. ఎంక్వైరీలో మీరు కష్టాలు మీరు పెట్టాలి. ఎంక్వైరీ వచ్చినప్పుడు నేను ఈ సాక్ష్యాలు కూడా ఇప్పిస్తాను. ఏసీ వాళ్ళని కూడా ఇంకా దుర్మార్గం పరిస్థితులు ఏసీ వాళ్ళు కూడా ఏం చేస్తారు. ఇక్కడ ఎవరికి మంచాల రూపంలో డబ్బు ఇవ్వకూడదు, ఇవ్వరాదని నేను పెట్టిమంటా నువ్వు పెట్టిస్తావు. దేశానికి సేవ చేస్తానని మీరేం చేస్తాను? రేపటి నుంచి నాకు ఒక మనిషిని పెడతాడు, మీకు తెలియకుండా మీరు ఏం చేసేది తెలుస్తాము. నీకు వయసు వచ్చింది, ఏమేమన్నావు, చచ్చిపోతావు నువ్వు కూడా. ఎప్పుడైనా పోయేదానికి ఎందుకు డబ్బు నీకు? మళ్ళా చెప్పు, మళ్ళా చెప్పు, అబద్ధాలు చెప్పాకు. తీసుకునేట్టు 10 నెలల ద్వారా రుజువు చేసి ఏమవుతావు? రాజీనామా చెప్తావు. ఎవరెవరి సంగతి అందరూ నాకు తెలిసే నేను వచ్చిన అదే పనిగా. మీకు మొన్న నా దగ్గరికి వచ్చింటే చెప్పినా ఏం జాగిరి ఇది? మీ నాయన మీ అబ్బగారు చంపించే జాగిరి అనుకుంటున్నావా? దోపిడీ ఎంత దొరికితే అంత ఇంత అని కాదు. ఏమో మీ అబ్బగారి సొమ్ము షేలకు గుర్తు తీసుకున్నట్టు తీసుకుంటున్నాడు, ఇంటికి బాగా తీసుకున్నట్టు తీసుకుంటాడు. దగ్గర డబ్బు తీసుకోవాలని చెప్తావా? దగ్గర డబ్బు తీసుకోకుండా పనిచేస్తానని చెప్తావా? ఎవరి మీద పెట్టి చెప్పు. ఎవరి మీద పెట్టము? వినాయక సొమ్ము ఇక్కడ ఫోటో అందుకోయా నుంచి ఎవరు దగ్గర ఆర్టిస్ట్ మీద పనికి వచ్చిన ఎవరి దగ్గర రిజిస్టర్లలో కానీ డబ్బు తీసుకోండి. ఎవరి మీద కూడా చేస్తాను, మీకు మీ డిపార్ట్మెంట్లో ఎట్లున్నారంటే ప్రభుత్వానికి పోస్టింగ్ ఇస్తే మీరు సొంత ఊరు ఎవరమ్మా? సరస్వతమ్మ.